మాదిగల మాదిగల యొక్క అంటే వృత్తిపరంగా అయినా అంటే ఉద్యోగాల పరంగా అయినా మామూలు జీవితాల్లో ముందుకెళ్ళడం మొదటి అడుగు అక్కడే పడిందంటారా? మొదటి అడుగు అంటే చాలా కష్టం. మొదటి అడుగు చర్మకారుల మహాసభ అని గుంటూరులో స్టార్ట్ చేశారు. అంటే మాదిగలు స్టార్ట్ చేయలేదు, ఆచార్య ఎన్జీ రంగా స్టార్ట్ చేశారు చర్మకారుల మహాసభ. అది చరిత్ర. వర్గీకరణ గురించి ఎక్కడ మొదలైందో దాని గురించి అంటే అప్పుడు ఆ సభ జరిగిన తర్వాత కూడా ఇంకా వెనుకబడే ఉన్నారు మాదిగల ముందు. బట్ ఎప్పుడైతే 99 తర్వాత ఈయన వర్గీకరణ చేశాక అప్పుడు ఏమన్నా ముందడుగు పడింది అంటే జీవితాల్లో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి, డిగ్రీలో సీట్లు వచ్చాయి, మళ్ళీ గ్రూప్ 1 సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చాయి. దాని తర్వాత పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. మీకు అప్పటి వరకు మాదిగలకు ఏం మినిస్ట్రీస్ ఇచ్చేవారు, వాళ్ళకి ఏ మినిస్ట్రీస్ ఇచ్చేవారంటే రామారావు గారి నుంచే స్టార్ట్ అయింది. అది నిజం చెప్పాలంటే అమ్మగారిని వైస్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. దాని తర్వాత డెవలప్మెంట్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. మహేంద్రనాథ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, రెవెన్యూ మినిస్టర్. అంతమందికి ఏమి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. దళితులు ఎవరు మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయ్యా అంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్, అంతే. అప్పటి నుంచి రామారావు గారు చెప్పుకోవాలి, మనం వీలు చేసిన వాళ్ళని తప్పకుండా చెప్పుకోవాలి. రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడము, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వడం, అత్యధిక మాదిగలకి ఇవ్వడం చేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ మొట్టమొదటిసారి జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇదిగో మాలలు ఓడ్చుకోకుండా దాన్ని మళ్ళీ కోర్టు కేసేసి సుప్రీంకోర్టులో టెక్నికల్ ఇష్యూస్ పెట్టి దాన్ని ఆపి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపారు. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నాం. మాదిగలు వివిధ క్షేత్రాల్లో వివిధ దాంట్లో చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఖచ్చితంగా ఎన్నో కులాలకు ఈ నాయకత్వం చేయొచ్చు, కానీ మాదిగలకు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఒక తాటి మీదకి రావడం కష్టం. మాదిగలకు నాయకత్వం చేయడం అంటే అదిగో ఆ సదాలక్ష్మి గారికి, మందకృష్ణ మాదిగ గారికి సాధ్యమైంది. వాళ్ళకు ఈ నాయకత్వం వహించాలంటే వాళ్ళకు మొక్కాలి. నిజంగా ఇన్ని 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మందకృష్ణ మాదిగ గారు మాదిగలకు నాయకత్వం వహిస్తూ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కుతంత్రాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మగారు చేసినటువంటి ఉద్యమం, ఆ అమ్మగారు మందకృష్ణ మాదిగ నా పెద్ద కొడుకుని, సో ఆయన ఉద్యమాన్ని ముందర తీసుకుంటారు. ఆయన దక్కాల్సిన క్రియేట్ తప్పకుండా రావాలి. అదేవిధంగా సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, అంతకుముందు పనిచేసినటువంటి ఎన్ వెంకటస్వామి గారు, మందా జగన్నాథ్ గారు, లేకపోతే ముదిగొండ లక్ష్మి గారు, వాళ్ళకందరికీ కూడా క్రెడిట్ రావాలి. అందరినీ మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. మనం ఎట్లా చంద్రబాబు నాయుడు ఇట్లా గుర్తు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ తెలంగాణలో లేరు, కానీ గుర్తు చేసుకోవాలి. ఎవరెవరైతే లాభం చేశారో తప్పకుండా చేయాలి. మందకృష్ణ మాదిగ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇప్పుడు మాదిగలకు న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే న్యాయం జరిగేది కాదని చెప్పారు. బ్యూటిఫుల్, వెరీ గుడ్, అది చేయాలి. సో అదే రకంగా నాకు వర్గీకరణ అయిన తర్వాత 30-40 ఫోన్లు వచ్చాయి, ఆంధ్ర నుంచి వచ్చాయి. వాళ్ళందరూ ఏం చెప్పారు, అమ్మగారి కళ ఫలించింది సార్, నాన్నగారి కళ ఫలించింది, మీ కృషి ఫలించింది అని చెప్పారు. సో ఆ రకంగా అందరినీ మనం గుర్తు చేసుకోవాలి. అయితే నిజంగా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో టెక్నికల్గా ఇది కుదరదని చెప్పేసి, దాని తర్వాత కేసీఆర్ గారు మందకృష్ణ మాదిగ గారు తొక్కేసి అరెస్ట్ చేశారు. కేసీఆర్ గారు మీకు అందరికీ తెలుసు మాదిగల్ని పక్కకు పెట్టేశారు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదండి, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా పక్క పెట్టేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఐకమత్యం లేదు. డబ్బులు పడేస్తే ఓట్లేస్తారు. ఎలక్షన్ టైంకి డబ్బులు పడేస్తే సరిపోతుంది, వీళ్ళకి పెద్దగా పదవులు కానీ వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకొని వాళ్ళందరినీ పక్కన పెట్టారు. తాటికొండ రాజాని డిప్యూటీ సీఎం చేసి, కడియం సీఎం డిప్యూటీ సీఎం చేసి పక్కకు తీసేశారు. తాటికొండ రాజాని చేసి పక్కకు తీసేశారు. మాదిగని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా చేశారు. కేసీఆర్ చేసిన ద్రోహం అంతా ఇంత మాదిగలను అయితే అసలు పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు మరి ఈ తీర్పు వెలువడిన తర్వాత మాదిగలు మాలలు ఐకమత్యంగా ఉంటారంటారా? ముఖ్యంగా నేనేమంటున్నాను, ఒకే ఒక పంచాయతీ ఉంది మాలలకు. మాది ఆస్తి పంచాయతీలు లేవు, లేకపోతే గట్టి పంచాయతీ. ఒకే ఒక పంచాయతీ రిజర్వేషన్ల పంచాయతీ. అంబేద్కర్ స్ఫూర్తితో, జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత ఇవ్వాలి. జిస్కి జిత్ని భాగేదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి కాంశీరామ్ గారు చెప్పారు. ఎవరికి ఎంత జనాభా ఉందో వాళ్ళకంత ఇవ్వాలి. అంబేద్కర్ గారు దాన్ని ప్రవచించిన సూత్రం అదే, దాన్నే ఫాలో అవుతున్నాం. కానీ కొందరు స్వార్థపరులు ఎట్లాగైతే నేను నా తర్వాత మా వాళ్ళు వేరే వాళ్ళు ఎదగద్దు, నువ్వు ఎదుగు ఎవరొద్దన్నారు, కానీ వేరే వాళ్ళు ఇప్పుడు మాలలకు ఏదైతే ఉందో వాళ్ళు రిజర్వేషన్ పోవటం లేదు, కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? మా ఆధిక్యం పడిపోతుంది. ఇదే విషయం మీరు కేవలం మాలనే అనకూడదు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చమాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు? అక్కడ మాలల పరిస్థితి ఎట్లుందో ఉత్తర భారతదేశంలో చమార్ల పరిస్థితి ఎట్లా, వాళ్ళే రాజ్యం నడిపిస్తారు, వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు పదవులు ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు మాయావతి గారు ఏబిసిడికి వ్యతిరేకం. మీరు అందుకే ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా వర్గీకరణను సమర్థించలేదా? ఎందుకంటే మాయావతి గారు వ్యతిరేకం కాబట్టి. సో అక్కడ మాదిగలు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు మన ఉన్నాడు కదా ఎవరు ఏం పేరు, ఆయన పేరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్, ఒకరు దాని అన్నాడు, అన్న ఊరికే మమ్మల్ని మాదిగల్ని మీరు తూలనాడతారు, మేము అందరం కలిసి ఒక రాసిస్తామన్నా, నీకు తెలిసి ఎవరు వ్యతిరేకిస్తున్నారో నువ్వు వర్గీకరణ చేయమని మేము రాసిస్తాం, కానీ ఉత్తర భారతదేశంలో చమార్లే కదా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే కరెక్టే వాస్తవం. కానీ ఇప్పుడు ఉద్యమం చాలా ఉవ్వెత్తున పైకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. తూచా తప్పకుండా పాటిస్తున్నారు, అందరినీ కలుపుకొని తీసుకుపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మన ఎవరు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం చేశారు. దళితులు చాలామంది దూరం ఉంటారు భారతీయ జనతా పార్టీ, కానీ బంగారు లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆయన ఒక కుట్రపూరితంగా ఆయన దించేశారు. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఏర్పడదు, భారతీయ జనతా పార్టీ దళితుల నాయకత్వం లేదు. దాని తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ కష్టాలు నష్టాలు అన్నీ తెలుసుకున్న తర్వాత కిషన్ రెడ్డి గారి సహకారం వల్ల మందకృష్ణ మాదిగ విశ్వరూప మహాసభ పెట్టిన తర్వాత ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఆయన ఆవేదన చూసి నేను తప్పకుండా దీనికి న్యాయం చేస్తాను, మీ అందరి కోసం నేను అండదండలు మీలో ఒకరిగా నేను పనిచేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు మూడోసారి గెలిచినటువంటి కొన్ని నెలల లోపలనే ఆయన వర్గీకరణని సుప్రీంకోర్టులో ఊరికే చేయదు, పబ్లిక్ మన గవర్నమెంట్ ఒపీనియన్ కూడా అడుగుతుంది. గవర్నమెంట్ పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత 7 మెంబర్స్ జడ్జి ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది దాంట్లో వేశారు కేసు, దాంట్లో ఇంక్లూడ్ అయినారు మందకృష్ణ మాదిగ గారు. సో ఆ రకంగా నరేంద్ర మోదీ గారి యొక్క అండదండలతో, కిషన్ రెడ్డి గారి సహకారంతో, మందకృష్ణ గారి ఉద్యమంతో, సదాలక్ష్మి టీవీనారాయణ గారి స్ఫూర్తితో దానికి ఎంతోమంది నాయకులు అందరూ సహకరించిన తర్వాత ఇప్పుడు ఎంతోమంది చనిపోయినారు. ఇప్పుడు మేమైతే ఉద్యమం చేశాం, మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేస్తున్నాం, ప్రాణాలు మేము ఇవ్వలేదే. ప్రాణాలు ఇచ్చినటువంటి మాదిగ ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దండు సురేందర్ కానీ, దామోదర్ కానీ, అట్లా నాకు కూడా ఎవరు భారతి కానీ వాళ్ళందరూ కూడా స్మరించుకోవాలి. తప్పకుండా అందరూ మాదిగలకి, అందరూ ఎవరెవరితో పనిచేశారో వాళ్ళకి అందరికీ, అమరవీరులకు కూడా మేమందరికీ వాళ్ళందరికీ స్మరించుకుంటూ మొత్తం మాదిగ జాతికి అంకితం చేస్తున్నాం. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గారికి అంకితం చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారికి శత విధాల శతశత మేము రుణపడి ఉంటాం. ఈ వర్గీకరణ చేయడం మీరు కనుక గమనిస్తే ఇంకొక ప్రధాన సమస్య దీంట్లో ఉంది. ఉద్యమం చేరకుండానే అది విడిపోయింది. ఏంటది? ఎస్సీ వర్గీకరణ మాత్రమే స్టేట్లు చేసుకోవచ్చని చెప్పలా ఇది సుప్రీంకోర్టు. 7 బెంచుల్లో ఒక అతను వ్యతిరేకించాడు, కానీ మెజారిటీ వచ్చింది. ఇంకొక సమస్య ఏమొచ్చింది? ఎస్టీలకు కూడా మీరు వర్గీకరించుకోవచ్చు రాష్ట్రాలని చెప్పారు. ఎస్టీలు ఎక్కడ ఉద్యమం చేయటం లేదు. ఎస్టీలో కూడా ఒక వర్గం వాళ్ళకే ఎక్కువ పోతున్నాయి. మీరు అందరూ గమనిస్తే లంబాడీలకు ఎక్కువ పోతున్నాయి, ఎరుకలకు లేదు, యానాదులకు లేదు, చాలామందికి లేదు, అసలు వాళ్ళకి రిజర్వేషన్ అంటేనే తెలియదు. సో వాళ్ళకు కూడా సమన్వయం జరగబోతుంది. సో ఒక్క షాట్లో సుప్రీంకోర్టు నరేంద్ర మోదీ గారు వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి నిజమైన సమాచారం ఇచ్చినందుకు ఎస్సీల వర్గీకరణ జరుగుతుంది, అట్లాగే ఎస్టీల వర్గీకరణ జరగబోతుంది. అట్లాగే కొన్ని మార్గదర్శకాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి, ఇక కొంచెం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి ఎవరైతే దళితున్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ జరగాలి, హిందువులకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు బీసీసీ రిజర్వేషన్ క్రిస్టియన్లకు పెట్టారు. వీళ్ళు ఏంటి మల్టిపుల్ రిజర్వేషన్ పొందుతారు, వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పొందుతారు. అంటే ఇంటి దగ్గరనేమో ఆయన శామ్యుల్, ఉద్యోగం దగ్గర స్వామి. సో స్వామి అని హిందూ రిజర్వేషన్ పొందుతారు, జాబ్ దాంట్లో హిందూ అని రాసుకుంటారు, అక్కడ రిజర్వేషన్ పొందుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంటి దగ్గర శామ్యుల్, చర్చి దగ్గర నుంచి వచ్చినటువంటి మైనారిటీ లాభాలు పొందుతారు. మళ్ళీ బీసీసీ రిజర్వేషన్ కూడా పొందుతారు వాళ్ళు. అంటే బీసీసీ రిజర్వేషను, దాని తర్వాత ఎస్సీ రిజర్వేషను, మైనారిటీ బెనిఫిట్స్, 3 బెనిఫిట్స్ పొందుతున్నారు. వాళ్ళే అగ్రభారం ఉన్నారు ఇప్పటికి కూడా. అందుకే మేము ఏమంటున్నామంటే నిజమైన దళితులకు మాత్రమే, ఎవరైతే నిజమైన దళిత హిందువులకు మాత్రమే ఇది ఇవ్వాలి. మళ్ళీ ఉపకులాలకు కూడా ఇవ్వాలి. వర్గీకరణ జరిగితే ఉపకులాలకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. చాలా స్వాగతించాల్సినటువంటి విషయం, పండుగ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక కొన్ని మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడతాం. ఆ క్రీమీ లేయర్ విషయం మాట్లాడుతున్నారు, కంటిన్యూషన్ ఉంటుంది. క్రీమీ లేయర్ కంటే ముందు ఇదిగో ఈ దళిత క్రైస్తవులకు ఇచ్చే రిజర్వేషన్ ఫస్ట్ అది ఆపేశారు. బాలకృష్ణ కమిషన్ ఏదైతుందో అది చేయాలి. తప్పకుండా నరేంద్ర మోదీ గారు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి